ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్కూల్స్ కాలేజీల బస్సులపై ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు 500కు పైగా బస్సులను తనిఖీ చేశారు. మరో 600 బస్సులపై తనిఖీలు నిర్వహించనున్నారు. వేసవి సెలవుల కారణంగా ప్రస్తుతం స్కూల్స్ కాలేజీల బస్సులు ఖాళీగా ఉండటంతో వాటి ఫిట్నెస్ తో పాటు సంబంధిత పత్రాల సక్రమంగా ఉన్నాయా లేదా అన్న విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్కూల్స్ కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి అన్ని బస్సులు పూర్తి పత్రాలు బాడీ ఫిట్నెస్ తో రోడ్లపైకి రావాలంటున్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామరెడ్డితో మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె సీతారామరెడ్డి గారితో ఉన్నాము. ప్రస్తుతం ఇప్పుడు వేసవికాలం సమ్మర్ సెలవుల కారణంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్, కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నిటికి సంబంధించి ఫిట్నెస్ అయితే ఈ నెల మొదటి 1వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి వారిని అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు చేసే ఈ ప్రయత్నం పిల్లలకి ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మీ కార్యాచరణ ఎలా స్టార్ట్ చేశారు అనేది తెలియజేయండి. గుంటూరు జిల్లాలో మే 1వ తేదీ నుంచి స్కూలు మరియు కళాశాల బస్సులన్నింటినీ కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం స్కూళ్ళు మరియు కాలేజ్ బస్సులు సరైన కండిషన్లో ఉండాలని, వాటిని అవన్నీ కూడా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఎక్కడ కూడా లోపాలతో ఉండకూడదనేది ముఖ్య ఉద్దేశం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు మనము సుమారుగా 460 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. వాటిల్లో ఒక 90 వెహికల్స్ కొన్ని లోపాలను కనుక్కొని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఆ నోటీసుల్ని ఆ స్కూల్ యొక్క యాజమాన్యం, అంటే కళాశాల కావచ్చు లేకపోతే స్కూల్ కావచ్చు, వారికి తెలియజేసి వారు ఈ సమ్మర్లోనే వాటిని రెక్టిఫై చేసుకొని సరైన కండిషన్లో వాహనాలను తిప్పడానికి, తిరిగి కళాశాలలు స్కూల్స్ పునఃప్రారంభం అయ్యే లోపుగా ఈ కార్యక్రమం అంతా జరిగేటట్లుగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అలాగే ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలుకి అనుగుణంగా లేకపోతే స్కూల్స్ తిరిగి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు తిరుగుతున్న కాలేజ్ బస్సుల మీద కూడా ఒక 3 వెహికల్స్ పైన అవి ఫిట్నెస్ లేకపోతే, పర్మిట్ లేనివి, లేదు ట్యాక్స్ లేనివి, అట్లాంటి వెహికల్స్ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిరంతరం ఈ వెహికల్స్ మీద తనిఖీ అనేది ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. వాహన యజమానులైన ఈ కళాశాలల వాళ్ళందరూ కూడా ఈ వెహికల్స్ని సరైన కండిషన్లో పెట్టుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాము. అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్కి చేస్తున్న తనిఖీని సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ దగ్గరికి మీ వెహికల్ అయినా తీసుకొచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోండి, లేదంటే వీళ్ళైనా కూడా మిమ్మల్ని సంప్రదించి మీ కాలేజ్కైనా వచ్చి, మీ స్కూల్కైనా వచ్చి కూడా ఇన్స్పెక్షన్ చేస్తారని తెలియజేస్తున్నాము. అలాగే ఈ సమ్మర్లో స్పెసిఫిక్గా సెలవులు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్కూల్స్ యాజమాన్యాలకి తెలియజేస్తున్నాం. కొన్ని వాహనాలు ఇంకా ఆటోనగర్లో రిపేర్స్ జరుగుతున్నాయని వాళ్ళు తెలియజేస్తున్నారు. రిపేర్స్ అయిన వెంటనే మీరు ఈ వెహికల్స్ ఇన్స్పెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వెహికల్స్ అన్నీ కూడా మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ మనకి ప్రజెంట్ వట్టిచెరుకు రోడ్లో రాయల్ ఏజెన్సీస్ అని ప్రైవేట్ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ వాళ్ళు ఫిట్నెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఫిట్నెస్ తీసుకున్న తర్వాత మాత్రమే తిరిగి కళాశాలకి, స్కూల్స్కి ఈ వాహనాలని వినియోగించాలని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ క్రమంలో మీరు ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారో వాటికి సంబంధించి వివరాలు ఎలా ఉంది? 3 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 3 వెహికల్స్ లో ఒక వెహికల్ ఇంకా సీజర్ లో ఉంది. 2 వెహికల్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. వాళ్ళు దానికి సంబంధించిన కాంపౌండ్ ఫీజు పే చేసి రిలీజ్ తీసుకోవడం జరిగింది. ఈ కళాశాలల నుంచి కానీ, కాలేజీ యాజమాన్యాల నుంచి కానీ మీకు ఏమైనా ఒత్తిడి వస్తుందా ఇటువంటివి చేస్తుంటే? ఏం లేదండి, అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇది పిల్లల భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఏ కళాశాల కూడా ఇప్పటి వరకు దీని మీద ఒత్తిడి కానీ వద్దని కానీ ఏమీ చేయడం లేదు. వాళ్ళు కూడా వాళ్లకు తెలిసేటట్లుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్లియర్గా ఏమి లోపాలు ఉన్నాయి అనేది లిఖితపూర్వకంగా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఎవరు కూడా వద్దు అని చెప్పే కార్యక్రమం అయితే ఇప్పటివరకు ఎక్కడి నుంచి ఆ ఒత్తిళ్ళు కానీ ఏమీ కూడా లేవు. ఇది గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె సీతారామరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది.
అయితే ఈ ఫిట్నెస్ లో భాగంగా వేసవి కాలంలో సెలవులు ఉంటాయి కాబట్టి ఈలోపు ఏదన్నా ట్రాక్స్లు కానీ ఎటువంటి మరమ్మతులు కానీ ఏవైనా సరే ఉంటే ఈలోపు చేసుకుంటారని చెప్పి ఈ నెల 1వ తేదీ నుంచి మొదలు పెట్టడం, స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది వారి సిబ్బందితో సహకరించి. అయితే ఈలోపు ఏదన్నా లోపాలు ఉంటే గనక స్కూల్స్ యాజమాన్యం స్కూల్స్ తెరిచేలోపు వాటిని రిపేర్లు చేసుకొని ట్యాక్స్లు మొత్తం కట్టుకొని ఫుల్ పేపర్ తో వాళ్ళు బండులు స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. పిల్లలకి సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు అయినా సరే తీసుకోవడానికి ముందుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకి ఏదైనా అనివార్య కార్యాచరణ వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలో భాగంగా డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె సీతారామరెడ్డి గారు ఈ కార్యాచరణ తీసుకోవటం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.